ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న హరిహర వీరమలు ట్రైలర్ రానే వచ్చింది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూడడానికి ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలి వచ్చి వీక్షించారు. అయితే ఇక్కడ చాలామంది అభిమానులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు. బ్రదర్, ట్రైలర్ చూసారు కదా, ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది సినిమా? సినిమా మీద అయితే ఒక ఆశ ఆశ అయితే నెరవేరుస్తుంది. ఇన్ని సంవత్సరాలు డిప్యూటీ సీఎం అయినాక ఫస్ట్ మూవీ 24వ తారీఖు పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం అనేది అన్నీ చూపెడతామన్న. ఈసారి మామూలుగా ఉండదు. ఇది అయిపోయినాక నెక్స్ట్ లైన్ ఉన్నాయి ఇంకా 2 సినిమాలు. 24వ తారీఖు అయితే 2 తెలుగు రాష్ట్రాలు వేరే ఉంటుంది అన్న. 24 రోజులు కలుద్దాం. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఒక వేరే లెవెల్ అన్న. చాలా విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఆ బీజిఎం మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ రీమేక్ లేని మూవీ కాబట్టి పాన్ ఇండియా సినిమా అనేది ఈ ద్వారా వచ్చింది. ఫస్ట్ పార్ట్కే ఇలా ఉంది. విజువల్స్ మాత్రం బాగుంది. ఎక్సలెంట్ అవుతుంది. ట్రైలర్ ఎక్సలెంట్ ఉంది. చెప్పండి, బాక్స్ ఆఫీస్ బదులు కాబోతుంది అంటారా? బదులు కాబోతుంది ఖచ్చితంగా. ఏపీ డిప్యూటీ సీఎం తొలిసారిగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న హరిహర వీరమలపై ఎన్నో ఆశలు, ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్తో పాటు అందరి అభిమానులకు కూడా ఉన్నాయి. అలాగే ట్రైలర్ చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఇప్పటి వరకు మేకలు తినే పులిని చూశారు, ఇప్పుడు ఆ పులిని తినే బెబ్బుల్ని చూస్తారనే డైలాగ్ ఫ్యాన్స్కి ఎంతో ఆసక్తిగా రేపింది. సినిమాపై మరింత ఉత్సాహాన్ని పెంపొందించేసింది. ఈ జూలై 24 రిలీజ్ అవుతున్న సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్ అన్న. విజువల్ ఎఫెక్ట్స్ అయితే, షార్ట్స్ అయితే వేరే అన్న. అసలు చాలా రోజుల తర్వాత వచ్చే పండుగ ఇది ఫ్యాన్స్కి అయితే. చాలా అద్భుతంగా తీసారన్న. 2 డైరెక్టర్లు తీసినా కానీ మస్తు తీసారన్న. సూపర్ హ్యాపీ, మేమైతే పిచ్చి హ్యాపీ అన్న. అయితే బ్లడ్తో షార్ట్ ఉంటుంది అన్న, సూపర్ ఉంటుంది. సూపర్ ఎక్సలెంట్. జై పవర్ స్టార్. చెప్పండి. ఆంది సీన్ ఉంటుంది బ్రో, అది ఒక్క షాట్ చాలు. మొత్తం సినిమా మొత్తం ఒక్క షాట్ చాలు. సినిమా చెప్పండి అన్నయ్య. సూపర్. ఇంకో కోహినూర్ వజ్రం రాబోతుంది. 24వ తారీఖు రోజు బాక్సులు బద్దలు కాబోతున్నాయి. పవర్ స్టార్ గారిని కొత్త రూపంలో జనాలు చూడబోతున్నారు. చాలా థ్రిల్లికల్గా అంటే గూస్ బాంబ్స్ ఉన్నాయి. 3 మినిట్స్ అయినా కూడా మాకు 1 అవర్ చూసిన ఫీలింగ్ వచ్చింది. కాబట్టి రాబోయే 24వ తారీఖు మాత్రం థియేటర్స్ అన్నీ బద్దలైపోతాయి. చాలా అద్భుతంగా ఉంది. పిఠాపురం ఎమ్మెల్యే గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి చిత్రము. అంచనాలకు మించి ఉన్నది ట్రైలరు. అద్భుత విజయం సాధించాలని మెగా అభిమానిగా కోరుకుంటున్నాను. మామూలుగా లేదు, ట్రైలర్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు. వేరే లెవెల్ ఉంది. నార్త్ ఇండియా బెల్ట్లో మాత్రం ఘోరంగా ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారి రిలీజ్ అవుతున్న సినిమా హరిహర వీరమల్లు. సినిమా చాలాసార్లు పోస్ట్పోన్ తర్వాత ఈరోజు ట్రైలర్ లాంచ్ కావడం జరిగింది. అభిమానుల అంచనాలు ఏమాత్రం తగ్గకుండా చాలా అద్భుతంగా ట్రైలర్ వచ్చిందని చెప్పేసి అని, అలాగే కళ్యాణ్ బాబు గారి ఆలోచన చాలా లోతుగా ఉంటుందని చెప్పేసి అని అందరికీ తెలిసిన విషయమే. అలాగే తను డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తన హిందూ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలి, పూర్వీకులు ఎంత కష్టపడ్డారు హిందూ సనాతన ధర్మం కోసం అని చెప్పేసి ఈ సినిమా ద్వారా చూపెట్టబోతున్నారు. కేవలం ఇది సినిమా అనడానికి ఒప్పుకోము. సినిమాలో మాకు తెలిసినంతవరకు చాలా సనాతన ధర్మం గురించి, పూర్వీకుల కష్టం గురించి కళ్యాణ్ గారు తన ఆలోచనని సినిమా విధానంగా తెలపాలని అనుకుంటున్నారని చెప్పేసి అని అర్థమవుతుంది. అలాగే ఏం రత్నం గారు కూడా ఖుషి తర్వాత కళ్యాణ్ బాబు గారితో సినిమా తీయాలనుకున్న విధానం ఎన్నో రోజులుగా ప్రయత్నించారు. కానీ అది ఈ సినిమాతోని సక్సెస్ అయిందని చెప్పేసి అని ఏం రత్నం గారి ఆలోచన విధంగా కళ్యాణ్ బాబు గారికి ఒక గొప్ప సినిమా ఇవ్వాలనుకున్నాడు. అది గొప్ప సినిమాగా అవుతుంది. దీని సినిమా అనకుండా మన హిందూ సనాతన ధర్మాన్ని చాలా చక్కగా అండ్ గొప్పగా చూపెట్టబోతున్నారు కళ్యాణ్ బాబు గారని ప్రతి ఒక్క అభిమానికి తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా ఈ కార్యక్రమాలని జూలై 24న రిలీజ్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ ప్రజాసేవా సమితి రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలోను, రాజిరెడ్డి అన్న ఆధ్వర్యంలోను, అలాగే టీం PSPK మా ఆధ్వర్యంలోను, అలాగే మెగా అభిమానులు అందరం కలిసి దీన్ని పండుగ వాతావరణంగా సినిమాని రిలీజ్ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి. మేకలను తినే పులులు చూశారు, కానీ పులుల్ని తినే బెబ్బులు వస్తుంది ఇప్పుడు అని ట్రైలర్ రిలీజ్ అయింది. దీంతో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆనందంతో వ్యక్తం చేశారు. జూలై 24వ తారీఖున ఈ ఫిల్మ్ రిలీజ్ కాబోతుంది. అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఈ హరిహర వీరమల్లు రాబోతుంది. దీంతో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం భారీగా ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు. ఇది ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని కూడా అటు పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.